శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ 120. లాస్ట్ చాప్టర్ అయిన 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో 40వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. ఇట్లెన్ని అంశములను పరిశీలించినను గుణముల మేళనముచే ఏదో ఒక గుణము ప్రాధాన్యము వహించి ఉండును. కనుక ఈ గుణములకు అతీతమైన శుద్ధ సత్వమునందుకొనవలెనని నీవెంత అన్వేషించినను అది నీకు లభ్యము కాదు. నీ అన్వేషణయే రజోగుణ లక్షణము గదా. కనుక నీ ప్రయత్నము సముద్రమునందలి అలలను లెక్కించుటయే అగును. భూలోకముననే కాదు, దేవలోకములలో గాని దేవతలలో గాని శుద్ధ సత్వము లేనే లేదు. ఈ దేవతలు వారి లోకములు కూడా సృష్టిలోని భాగమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ 3 గుణముల ప్రవర్తనమునకు ఆధారభూతులై ప్రవర్తించుచున్నారు. ప్రకృతి వలన 3 గుణములు పుట్టి వాని మేళనమున సృష్టి జరిగినది. కనుక గుణములంటని శుద్ధ సత్వము దేవ మనుష్య లోకములలో ఎచ్చటను లేదు. 3 గుణముల మేళనములో ప్రకృతికి గల కౌశలము వలన అనంతమైన వైవిధ్యముతో జీవరాశులు పుట్టుచున్నవి. 3 గుణములు మాతృకలుగా ఒక ప్రత్యేక మేళనము సాధింపబడును. అట్లు గుణముల హెచ్చు తగ్గులతో మరికొన్ని మేళనములు బ్లెండ్లు సాధింపబడును. ఈ ప్రత్యేక మేళనములు మాతృకలుగా మరికొన్ని మేళనములు సాధింపబడును. ఇట్లు సాధింపబడిన ప్రతి ఒక్క బ్లెండు ఒక మాతృకగా వినియోగపడును. ఈ మాతృకల పరస్పర సమ్మేళనముల పరంపరలతో పర్మ్యులేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనంతమైన వైవిధ్యము గల జీవరాశులు పుట్టుచున్నవి. ఈ వైవిధ్యములన్నీయు ఒకదానికొకటి పరిపూరకములు పరిపోషకములు అయి ఉండుట ప్రకృతి యందలి అద్భుతమైన ఏర్పాటు. ముందు వెనుక మొదలైన భావములు, స్త్రీ పురుషుడు మొదలైన భావములు వైవిధ్యములే అయినను పరిపూరకములే. ఈ వైవిధ్యము లేనిచో సృష్టియే లేదు, ప్రళయస్థితియే ఉండేడిది. భూమిపై గల జాతి భేదములు, మతభేదములు, ఆచార వ్యవహారాదుల భేదములు మున్నగునవన్నీయూ ఈ వైవిధ్యముననే జరుగుచున్నవి. ఈ అనంతమైన వైవిధ్యముల వలననే సృష్టియు అందలి జీవులు నిత్యనూతనముగా విలసిల్లుచున్నారు. ఈ అనంత వైవిధ్యము నిత్యనూతనత్వము గల సృష్టిలోని ఏకత్వమును దర్శించిన వారు బుద్ధిమంతులైన ఋషులు. ఈ వైవిధ్యముల పరిశీలనము వాని యందలి సమన్వయమును సామ్యమును దర్శించుట అనువాని సమాహార విజ్ఞానమే వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ధర్మశాస్త్రములు మున్నగునవి. ఈ ఏకత్వమునకు మరి ఒక పేరే పరస్పరత్వము. సృష్టిలోని అనంతకోటి జీవరాశులలోనూ ఈ పరస్పరత్వమును ప్రకృతియే ఏర్పాటు చేసి ఉంచినది. మానవులలో కూడా ఆయా ప్రవృత్తులను ప్రకృతియే చేసి ఉంచినది గాని దానిని నిర్వహింపవలసిన బాధ్యత మాత్రము బుద్ధిజీవులైన మానవులపై ఉన్నది. కనుక బుద్ధిమంతులు మానవుల స్వభావముల యందలి వైవిధ్యమును వర్గీకరించి వ్యవస్థలను ఏర్పరచి జీవితమును సుగమము బంధ నిర్ముక్తము చేయుచున్నారు. ఈ దర్శనమున ఋషులు ఈ క్రింది సత్యములను దర్శించిరి. త్రిగుణముల మేళన భేదముచే వైవిధ్యములున్నవి. అన్నిటి యందును త్రిగుణముల ప్రవర్తనము రూపమున ప్రకృతియే ఉండుట వాని యందలి సామ్యము కామన్ ఫ్యాక్టర్. ఆహార నిద్ర భయాదులయందు సర్వజీవరాశులకు సామ్యమున్నది. సుఖేచ్ఛ జిజ్ఞాస ముముక్షుత్వము అనువానియందు మానవ బుద్ధి సామ్యమున్నది. ఈశ్వర ధ్యానమునందు సర్వసృష్టి సామ్యము సిద్ధించును. త్రిగుణముల సమ్మిశ్రమమునందలి భిన్నత వలన ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ప్రత్యేక లక్షణములు గల స్వభావము ఏర్పడును. సృష్టిలో చేయదగిన పనులలో కూడా వేర్వేరు స్వభావములు గల పనులు ఉండును. వానిలో తన స్వభావమునకు అనుగుణమగు పనులు కనిపించి ఇది నా పని అని అనిపించి తన స్వభావమును ఆకర్షించును. 40వ నెంబర్ శ్లోకం అయిపోయింది. ఇక్కడ 4 వర్ణముల స్వభావములు అని హెడ్డింగు.
ఇట్లు సమాజమునకు వలయు కర్మలలో గుణ సమ్మిశ్ర భేదముచే 4 విధములైన కర్మలు ప్రధానముగా ఏర్పడుచున్నవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల స్వభావముల వర్గీకరణమును, వారిని ఆకర్షించు కర్మల వర్గీకరణమును కూడా గుణ సమ్మిశ్ర భేదము వలననే ఏర్పడినవి. సృష్టియందున్న సత్యమును, ధర్మములను, శక్తులను, కాలస్వరూపమును దర్శించుట, వానికి విధేయముగా సర్వజీవరాశుల క్షేమమును సాధించు విధానములను ఏర్పరచి కర్తవ్య బోధ చేయుట, సృష్టి అను మహాగ్రంథమును వేదాది శాస్త్రములుగా తాను అధ్యయనము చేసి ఇతరులచే చేయించుట మొదలగు కర్తవ్యమంతయు ఒక వర్గమునకు చెందినది. దానికి బ్రాహ్మణత్వము అని పెద్దలు పేరు పెట్టిరి. ఇట్లు బ్రాహ్మణత్వముచే నిర్దేశింపబడిన కర్తవ్యమును ప్రజలచే ఆచరింపచేయుచు వారి క్షేమమును అభివృద్ధిని సాధించి పెట్టుటకు, వారిని కష్టనష్టముల నుండి రక్షించుటకు వలసిన కర్తవ్యమును క్షత్రియత్వము అందురు. జీవుల పోషణమునకై ఆహారాదులను సాధించుట, వానిని 10 మందికి ఆవశ్యకతను బట్టి అందించుట అను కర్తవ్యమును వైశ్యత్వము అందురు. మిగిలిన చిన్న చిన్న సేవలన్నీ చేయుట అను కర్తవ్యమును శూద్రత్వము అందురు. ఆయా కర్తవ్యములకు అనుగుణమైన స్వభావము గల వారిని అవి ఆకర్షించి వారిచే నిర్వహింపబడుచుండుట ప్రకృతి యందలి ఏర్పాటు. 41వ శ్లోకం అయిపోయింది. శమము, దమము, తపస్సు, శుచిత్వము, ఓర్పు, సూటి అయిన ప్రవర్తనము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్య బుద్ధి అనునవి బ్రాహ్మణులకు స్వభావము నుండి పుట్టిన కర్తవ్యములు. అనగా ఎవని స్వభావమునకు ఇవి నచ్చునో అతడు బ్రాహ్మణ ప్రవృత్తి కలవాడు. శమము అనగా మనస్సున కర్తవ్యమే తప్ప కుతూహలములు లేకుండుట. దమము అనగా తన ఇంద్రియముల ప్రవృత్తులు, తన బుద్ధి, వివేకమునకు లొంగి ఉండుట. తపస్సు అనగా శరీరము, వాక్కు, మనస్సు అను వానిని సామ్యముగా చేయు అభ్యాసము. శౌచమనగా స్నానాదులతో శారీరక సంశుద్ధి. ప్రశస్తమైన పదార్థములను భుజించుట, పరిసరములను మనస్సును పరిశుభ్రముగా ఉంచుకొనుట మొదలగునవి. శాంతి లేక క్షమ అనగా ఇతరులు తనకు చేసిన అపకారమును మానసికమైన చిరునవ్వుతో సహింపగలుగుట. ఆర్జవము అనగా తాను నమ్మిన దానిని పలుకుట, ఆచరించుటకు జంకకుండుట. తాను నమ్మిన దానిని పలుకుట, ఆచరించుటకు జంకకుండుట. జ్ఞానమనగా సృష్టి యందును వేదాది శాస్త్రముల యందును గల ఏకత్వమును, సత్యత్వమును దర్శించుట. విజ్ఞానము అనగా వివిధ శాఖల విద్యల అధ్యయనము. ఆస్తిక్యము అనగా ధర్మము, దైవము కలవనియు, ఇతరులలో దైవాంశ కలదనియు, సత్ప్రవర్తనమే దైవస్వరూపమనియు విశ్వసించుట. 42వ శ్లోకం అయిపోయింది. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దాక్ష్యము, యుద్ధమునందు పారిపోకుండుట, దానము, ఈశ్వర భావము అనునవి క్షత్రియ స్వభావమునకు సహజమైన లక్షణములు. యుద్ధ విద్యలలో నైపుణ్యము, ఇతరులను దమించి అదుపులో పెట్టగల పరాక్రమము శౌర్యము అనబడును. ఇవి ఉన్నను యుద్ధరంగమున నిలబడగల ధైర్యము లేనిచో ఇవన్నీ వ్యర్థమగును. భౌతికముగా యుద్ధరంగముననే కాక రాజ్య పరిపాలనమున సమస్యల యుద్ధరంగమున కూడా ధైర్యముగా నిలబడగలిగి ఉండుట క్షత్రియునకు ఆవశ్యకము. తనలోని ప్రజ్ఞ ఇతరులచే గుర్తింపబడినప్పుడు దానిని తేజస్సు అందురు. అదియే కీర్తి అనబడును. దీనివలన తన ప్రత్యక్షమునకు పరోక్షమునకును కూడా తన శాసక శక్తి ప్రవర్తించుచుండును. దాక్ష్యమనగా సామర్థ్యము, పరస్పర వ్యతిరేక పరిస్థితులను, శక్తులను, వ్యక్తులను ఒక సమన్వయమున పట్టి ఉంచుట, కార్యనిర్వహణము చేయించుట సామర్థ్యము అనబడును. ఆవశ్యకత ఉన్నవారికి వారి అవసరములను గమనించి ప్రతిఫలం ఆశింపకుండా ధనాదులను సమర్పింపగలుగుట దానము అనబడును.
ప్రభువులకిది లేనిచో నిష్కామముగా జీవింపవలసిన బ్రాహ్మణులకు తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్న ప్రజలకు భుక్తి కూడా కరువైపోవును. ఈశ్వర భావమనగా గొప్పతనమును ఇతరులు అంగీకరించి స్తుతించినప్పుడు గంభీరముగా దానిని అంగీకరించగలుగుట. అట్టి సందర్భములలో వినయపడువాడు ప్రభుత్వమును చక్కగా నిర్వహింపలేడు. 43వ శ్లోకం అయిపోయింది. భూమిని దున్ని పంటలు పండించుట, పశు సంపదను వృద్ధి చేసి పాలు మొదలైన వానిని సాధించుట వైశ్యునికి అనుగుణమైన కర్తవ్యము. వీనితో పాటు ఆహార పదార్థములను, ఇతర వినియోగ వస్తువులను సమాజములోని అందరికీ వినిమయము చేయుట కూడా వైశ్యునికి అనుగుణమైన కర్తవ్యమే. పై 3 వర్గముల వారును ఎవరి పనులు వారు చేయుచుండగా వారికి సహాయము చేయువారు, చాకలి మంగలి వంటి వారి సేవలు చేయువారు కూడా ఉండవలెను. ఇట్టి సేవాధర్మము శూద్ర స్వభావమునకు అనుగుణమైన కర్తవ్యము. పై కర్తవ్యములు నచ్చి వానిని ఆచరించువారు ఆయా వర్ణములకు చెందినవారు అని కృష్ణుని నిర్దేశము. చాతుర్వర్ణాత్మకములైన వ్యక్తిగత ప్రకృతులు పితృపితామహ క్రమమున లభించి తీరవలెను అను నిర్ణయము లేదు. స్వధర్మాచరణము చేయనివాడు రజస్తమస్సుల విపరిణామములను పొంది వైషమ్యము వలన తన స్వభావమునకు వ్యతిరిక్తులైన తల్లిదండ్రులకు సుతుడుగా జన్మింపవచ్చును. యోగాభ్యాస సంకల్పము కలవాడు మాత్రమే తన ధర్మమునకు అనుకూలమైన వంశమున జన్మించును. విషమ స్వభావ జన్మముచే వర్ణధర్మ వ్యతిరేకమైన వంశమున జన్మము కలుగవచ్చును. కనుక ధర్మ సాంకర్యము కలిగినప్పుడెల్లా మరల వ్యక్తులు వర్ణధర్మములలోనికి విభజింపబడుచుండుట ఆవశ్యకము. ప్రకృతి శక్తి వలన అట్లు జరుగుచునే ఉండును. సాంకర్యము లేని తావులయందు కాలములందు కర్మవాసనలను అనుసరించి ఏ వర్ణము వారు ఆ వర్ణము వారి కుటుంబముననే సామాన్యముగా జన్మించుచుందురు. స్వభావమునకే ప్రాధాన్యమిచ్చి స్వధర్మము నిర్ణయించుకొని మానవుడు సంసిద్ధిని పొందవలెను. 44వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 120 కూడా అయిపోయింది.